మరో వివాదంలో చిక్కుకున్నారు దివ్యల మాధురి. అనుమతి లేకుండా ఫామ్ హౌస్లో బర్త్డే వేడుకలు జరపడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొయినాబాద్లోని ది పెండెంట్ ఫామ్ హౌస్లో మాధురి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫామ్ హౌస్పై అర్ధరాత్రి రాజేంద్రనగర్ ఎస్కోటీ పోలీసులు దాడులు చేశారు. బర్త్డే పార్టీలో 10 మద్యం బాటిల్స్, 5 హుక్కా పాట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా పార్థసారథి అనే వ్యక్తి ఎక్సైజ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా లిక్కర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో మాధురి, శ్రీనివాస్ పాల్గొన్నారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి, పార్థసారథిని విచారించి నోటీసులు ఇచ్చి పంపించారు మొయినాబాద్ పోలీసులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. ఓకే, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బర్త్డే పార్టీల పేరుతో లిక్కర్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే అంతా కూడా కలకలం రేపుతా ఉన్నాయి. ఎలాంటి ఎక్సైజ్ నుంచి కూడా అనుమతులు లేకుండా బర్త్డే ఈవెంట్స్ నిర్వహించిన క్రమంలో రాజేంద్ర ఎస్ఓటీ పోలీసులు మొయినాబాద్లోని ద పెండెంట్ ఫామ్ హౌస్ పైన రైడ్స్ చేశారు. ఈ ఫామ్ హౌస్లో పార్థసారథి అనే వ్యక్తి బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. సో నిన్న అతను బర్త్డే పార్టీ అరేంజ్ చేశారు. సో దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ మాధుని ఇద్దరిని కూడా అతను ఇన్వైట్ చేశాడు. అనుమతులు లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించడంతో పాటుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. మద్యం పార్టీ అరేంజ్ చేశాడు పార్థసారథి. సో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధుని కూడా ఇన్వైట్ చేశాడు. మొయినాబాద్ ద పెండెంట్ ఫామ్ హౌస్ వద్ద ఉన్నాం ప్రస్తుతం. మనం చూడొచ్చు, అనుమతులు లేకుండా బర్త్డే పార్టీ చేస్తున్నారని రాజేంద్ర ఎస్ఓటీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. సో మొయినాబాద్లోని ద పెండెంట్ ఫామ్ హౌస్పై అర్ధరాత్రి రాజేంద్ర ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. బర్త్డే పార్టీలో 10 మద్యం బాటిల్స్ను అలాగే ఇక్కడ 5 హుక్కా పాట్స్ కూడా సీజ్ చేశారు. అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీలో పాల్గొన్నారు దువ్వాడ శ్రీనివాస్ అలాగే అతని భార్య మాధురి. సో ఎక్సైజ్ నుంచి అనుమతి లేకపోవడం, అలాగే ఈ లిక్కర్ పార్టీకి సంబంధించి కూడా హుక్కా ఎవరైతే సర్వ్ చేశారో రియాజ్ పైన కూడా కేసు ఫైల్ అయింది. సో దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ మాధురి అలాగే పార్థసారథిని వారు విచారించి నోటీసులు ఇచ్చి మొయినాబాద్ పోలీసులు పంపించేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అలాగే ఈ లిక్కర్ పార్టీకి సంబంధించి పార్థసారథి అతను బర్త్డే పార్టీ అరేంజ్ చేశాడు. దువ్వాడ శ్రీనివాస్ను అలాగే దువ్వాడ మాధుని కూడా ఇన్వైట్ చేశారు. నిన్న ఆమె కూడా బర్త్డే ఉంది. సో నిన్న పుట్టినరోజు సందర్భంగా రాత్రి ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ అందింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. సో పార్థసారథితో పాటుగా రియాజ్ అలాగే ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సునీల్ వాళ్ళపైన కూడా కేసు నమోదైంది. దువ్వాడ మాధురి బర్త్డే పార్టీలో వీరు లిక్కర్ కూడా సేవించినట్టు తెలుస్తుంది. సో మొయినాబాద్ పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారిని విచారించి వారి నుంచి డీటెయిల్స్ తీసుకొని వారికి నోటీసులు ఇచ్చి పంపించి వేశారు. భోగి. Thank you, Kiran.